హాయ్ అండి. ఈరోజు అటుకులు బెల్లంతోటి చాలా హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలండి. పాలు బాగా కాగనివ్వాలి. చూడండి పాలనేది బాగా మరిగితే బావుంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లము, అలాగే ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ అటుకులు తీసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడైతే పాలు కాగిపోయాయి కదండీ! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకుందాం. బెల్లం ప్లేస్‌లో షుగర్ అయినా వేసుకోవచ్చండి. షుగర్ కన్నా బెల్లమే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీంట్లోనే పాలు పోసుకోవాలండి. పాలల్లోనే బెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొనే ఇలా పోసుకోవాలి నేను చూపిచ్చే విధంగా. చూడండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలండి. చూడండి బెల్లం కరిగిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోనే అటుకులు వేసుకుందామండి. మీకు సరిపడినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 5, 6 టేబుల్స్ వేసుకుంటున్నానండి అటుకులు. ఒక 1 మినిట్ వరకు నానపెట్టుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ టిఫిన్ టైమ్‌లాగా తినేయొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.